హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే 19 రకాల కొత్త కిచెన్ టిప్స్‌ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. చూడండి, స్టవ్ పైన పెన్నెం పెట్టి చూడండి. పెన్నెం పెట్టి పెన్నెం పైన ఇలా సబ్బులు వేసి సబ్బుల పైన వాటర్ పోసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు ఈ సబ్బులు చేసే అద్భుతాన్ని చూసి. మరి ఈ టిప్స్ ఏంటో 19 రకాల టిప్స్ తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే లేట్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇలాంటి బ్యాగ్స్ అయితే వెజిటబుల్స్ బ్యాగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. దీంట్లో మనము రకరకాలుగా వెజిటబుల్స్ పెడుతూ ఉంటాము. నేనైతే బట్టలు ఉతకడానికి సోప్ను పెట్టి వాడుతూ ఉంటానన్నమాట. సోప్‌ని పెట్టి వాడడం వల్ల బ్రష్ అనేది అవసరం ఉండదు. అలాగే డైరెక్ట్‌గా సోప్‌ని పట్టుకున్నట్టు కూడా ఉండదు. కానీ ఈరోజైతే మనము పల్లీలు ఎండబెట్టుకోవాలనుకోండి, మనం మిద్దె పైన కానీ బయట కానీ పెట్టేస్తూ ఉంటాము. ఇంకా ఒక్కొక్కసారి కోతులు కానీ ఏదైనా పిచ్చుకలు కానీ పట్టుకుంటూ ఉంటాయి. అలా పట్టుకున్నాయంటే మళ్ళీ మనం తీసుకోవడానికి తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంకా పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా మనకి వెజిటబుల్స్ బ్యాగ్‌లో ఇలా మనం ఏదైనా సరే, నేను పల్లీలనే కాదండి, ఏది ఎండబెట్టుకోవాలన్నా ఎండు మిరపకాయలైనా లేదంటే ఇలా పల్లీలైనా పప్పులైనా శనగలైనా మినప్పప్పు అయినా పెసరపప్పు అయినా ఏదైనా సరే ఈ విధంగా దీంట్లో పోసుకొని ఎండబెట్టేసేయండి. ఇంకా పడిపోతాయనే భయం ఉండదు. అలాగే మనము వెల్లుల్లిపాయలను కూడా బుట్ట ఇలా రంధ్రాలు ఉండే బుట్ట లేనప్పుడు ఇలా ఈ వెజిటబుల్ బ్యాగ్లో పెట్టుకున్నామనుకోండి, గాలి తగులుతూ ఉంటాయి, పాడవవు, అసలు కుళ్ళిపోవు అనమాట. వేస్ట్ అవ్వకుండా గాలి తగులుతూ చాలా నీట్గా ఉంటాయి. ఎలా అయినా వాడుకోవచ్చు. ఈ బ్యాగ్స్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వాడతారు మీరు కూడా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ అండి. సెకండ్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పువ్వులైతే తెచ్చుకున్నాం కదా. మళ్ళీ పువ్వులు తెచ్చుకున్నప్పుడు పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, ఒత్తుకోకుండా పాడవకుండా నలిగిపోకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి. మనం ఏ పువ్వులు తెచ్చుకున్నా సరే, చామంతులైనా మల్లెపూలైనా కనకాంబరాలైనా గులాబీలైనా ఇంకా సన్నజాజులైనా సారీ అండి ఇవి సన్నజాజులే, గుండు మల్లెలైనా అలాగే ఇంకా ఏ పువ్వులైనా సరే తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే చెయ్యండి. ఇప్పుడైతే నేను పూలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇలా చిన్న బాటిల్ని అయితే తీసుకున్నాను. మీ దగ్గర పువ్వులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, 3 లీటర్స్ బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకొని పెట్టుకోండి. ఇంకా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మనకి ఒత్తుకుంటాయనే భయం ఉండదన్నమాట. మనం కవర్లో పెట్టిన డబ్బాలో పెట్టుకున్నా ఒక్కోసారి ఒత్తుకొని పోయి నలిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా బాటిల్ని అయితే కట్ చేయండి సగానికి. ఇలా మిడిలే కట్ చేసేసి తర్వాత ఒక కింద నుంచి ఉండే దాంట్లో ఈ విధంగా పువ్వులను అయితే పెట్టేసేయండి. ఇలా మీకు ఏ దగ్గర మీ ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులను పెట్టేసేసుకొని తర్వాత దీన్ని మళ్ళీ ఇలా లాక్ చేసేసేయండి. ఇలా చేసామంటే చూడండి, ఇంకా అసలు పువ్వులు పడిపోతాయనే ఛాన్స్ ఉండదు. అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఒత్తుకుంటాయి ఏదైనా కవర్లు పడి అని భయం ఉండదు. అలాగే మనకి ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాదు. చాలా నీట్గా ఉంటాయి, మనకి కనిపిస్తూ ఉంటాయి. తప్పకుండా ఇలా అయితే చేయండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే తక్కువ ప్లేస్లో కూడా ఎన్ని పువ్వులనైనా పెట్టేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే లైటర్ను రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా. అసలు కిచెన్లో ఇంకా లైటర్ లేకపోతే అసలు పనే కాదు. చాలామంది మ్యాచ్ బాక్స్ వాడుతూ ఉంటారు. అవి వాడడం వల్ల గ్యాస్ అనేది మనకి మంత్లీలో 2 డేస్కి అయ్యేంత గ్యాస్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుందంట. అందుకోసమని అగ్గిపెట్టెల ప్లేస్లో లైటర్నే వాడండి. తర్వాత చూడండి, లైటర్ని మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వెతుక్కుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా అయితే చేయండి. 2 క్లిప్పులను అయితే తీసేసుకోండి. దానికి డబల్ టేప్ ప్లాస్టర్ని కట్ చేసేసి దాన్ని మళ్ళీ మిడిలే కట్ చేసేసి ఇలా క్లిప్పులకైతే వేసేసేయండి. ఇలా వేసేసి ఇప్పుడు ఈ క్లిప్పుల్ని మనకి కిచెన్లో ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో మీ అనుకూలాన్ని బట్టి ఇలా పెట్టేసేయండి. నేనైతే స్టవ్కు పైన ఇలా పెడుతున్నాను అనమాట. ఇలా అంటి చేసేయండి. ఇంకా ఇలా మనము లైటర్ని పెట్టేసుకున్నామంటే లైటర్ కనిపిస్తూ ఉంటుంది, మనకి వాటర్ పడి చెడిపోకుండా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది. కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సిన పని ఉండదు. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే షాంపూనైతే వాడిన తర్వాత ఇంకా అలానే పెట్టేస్తూ ఉంటాము. మిగిలిన షాంపూ మనం బాత్రూంలో పెట్టడం వల్ల ఒక్కోసారి అదంతా ఉలిగిపోయి కాళ్ళు జారుతూ ఉంటాయి. అలాగే బాత్రూమ్ కూడా పాడవుతూ ఉంటుంది. అలాగే షాంపూ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎన్ని నష్టాలు ఉంటాయన్నమాట మనం ఒక్క షాంపూ వల్ల. అంటే మనం షాంపూని అలా పెట్టడం వల్ల మనకి ఇవి కూడా ఇది షాంపూ కింద ఉరిగిందంటే దానిపైన కాలు పెట్టాయంటే కూడా జారుతుందనమాట. మరి అటువంటి ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. షాంపూ కూడా వేస్ట్ కాదు. మనం డబ్బులు పెట్టి కొనేది ఒక్కటి కూడా వేస్ట్ చేసుకోలేం కదా. అందుకోసమని ఇలా ఒక చిన్న క్లిప్పును
ఇలా షాంపూ ప్యాకెట్కు పెట్టేసేయండి. ఇంకా మనం ఎక్కడ పెట్టేసుకున్న బాత్రూంలో మళ్ళీ మనం వాడుకునేంత వరకు ఒలిగిపోదన్నమాట. పడిపోయే ఛాన్స్ కూడా ఉండదు. బాత్రూమ్ కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే పిండి, ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా మిక్సీ పట్టి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినంత బయట పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిండి అనేది తొందరగా పులవదనమాట. పిండి పులవకుంటే మనం దోశలు వేసుకున్నా, ఇడ్లీ చేసినా కూడా టేస్ట్ అనేది అనిపించవు. ఇడ్లీ అయితే మనకి ఫ్లఫీగా రాదనమాట. అలాగే దోశలైనా సరే టేస్టీగా అనిపించవు. అందుకోసమని ఇలా అయితే చెయ్యండి. ఇలా 1 గంట సేపు పెట్టేసామంటే పిండి అనేది బాగా పులుస్తుంది అనమాట. చూడండి, ఆ పిండి గిన్నెలో 1 గ్లాస్ పెట్టేసి దాంట్లో ఇలా బాగా వేడిగా ఉండే వాటర్ అయితే పొయ్యండి. వాటర్ పోసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పెట్టేసేయండి. పిండి అనేది ఆ వేడికి బాగా పులుస్తుంది అనమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, చల్లగా ఉంటుంది కాబట్టి పిండి పులవదు. ఇలా వేడి నీళ్ళు పెట్టడం వల్ల పిండి అనేది బాగా పులుస్తుంది. చూడండి, పులిసి పైకి అనేది పొంగుతుంది అనమాట. పొంగి గ్లాసు కూడా అంటుతూ ఉంది. అందుకోసమని మనకి పిండి పులవనప్పుడు ఇలా అయితే చేయండి. ఇడ్లీ పిండి అయినా సరే, ఏదైనా సరే ఇలా చేసామంటే పిండి అనేది మనకి బాగా పులుస్తుంది. ఇంకా దోశలైనా, ఇడ్లీలైనా ఏదైనా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా. నిమ్మకాయల్ని మనం వంటలకే కాకుండా ఇలా కూడా వాడండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఎవరికైనా, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే నిమ్మకాయని హాఫ్గా కట్ చేయండి. హాఫ్గా కట్ చేసిన తర్వాత దానిపైన కొద్దిగా కాఫీ పొడి, మీరు ఏ కాఫీ పొడి వాడితే అది, అదే ఇదే అని ఏమీ లేదు, మీరు ఏది వాడితే అది. ఇలా కాఫీ పొడిని వేయండి. వేసేసిన తర్వాత దీంట్లో షుగర్ కనిపిస్తుంది అనుకుంటున్నారా, నేను కాఫీ పొడి గడ్డ కట్టకుండా షుగర్ని వేసి పెట్టేస్తాను అనమాట. 1 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసామంటే కాఫీ పొడి గడ్డ కట్టదనమాట. అదొక టిప్ అండి. ఇంకా ఇప్పుడు ఈ కాఫీ పొడి పైన కొద్దిగా షాంపూని అయితే వేయండి. షాంపూ అలాగే కాఫీ పొడి ఈ నిమ్మకాయ పైన వేసామంటే ఈ 3 కలిసి అద్భుతాన్ని అయితే చేస్తుంది. ఆ అద్భుతం ఏంటి అంటే, చాలామందికి నెక్ అంతా నల్లగా అయిపోయి ఉంటుంది కదా, చూడ్డానికి కూడా అస్సలు బాగా కనిపించదు, నల్లగా అయిపోయి అంత మురికంతా చేరినట్టుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా కనుక వీక్లీలో ఒక 2 టైమ్స్ కనుక నిమ్మకాయ పైన ఇలా కాఫీ పొడి అలాగే షాంపూ వేసి ఇలా రుద్దామనుకోండి, చాలా నీట్గా వస్తుందన్నమాట. మురికి అంతా క్రమక్రమంగా పోతుంది. ఇలా వీక్లీలో ఒక 2 టైమ్స్ చేసి చూడండి. ఒక 1 మంత్ లేదంటే 1.5 మంత్ చేశారంటే మీ నెక్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. మురికి అనేది పోయి మనకి పేరుకుపోయినట్లుగా నల్లగా అయిపోయినంతా పోతుంది. ట్రై చేయండి. 1/2 అవర్ తర్వాత కడిగేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనకి సేమ్ క్వాంటిటీ, సేమ్ సైజు ఉండే గ్లాసులు కానీ, కప్పులు కానీ ఏదైనా సరే ఒక్కొక్కసారి ఒక దాంట్లో ఒకటి అతుక్కొని పోతూ ఉంటాయి. ఇంకా అసలు తీయడానికి రాదనమాట. మనం ఎంత గట్టిగా లాగినా కూడా రాదు. మరి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. మనకు ఈజీగా గ్లాసులను అయితే తీసేసుకోవచ్చు అనమాట. కప్పులైనా, గ్లాసులైనా ఏదైనా సరే. చూడండి, స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి వాటర్ బాగా మరిగేటప్పుడు ఈ గ్లాసులను అయితే అందులో వేసేసేయండి. అందులో వేసేసి అటు ఇటు తిప్పండి. స్పూన్ తోటి కానీ ఏదైనా చాక్ తోటైనా అలా అటు ఇటు తిప్పండి. తిప్పామంటే ఆ వేడి వాటర్ లోపలికి అనేది పోతాయి కదా, అప్పుడు గ్లాసులు అనేది ఆటోమేటిక్గా లూజ్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా మనకు అంటుంటేనే జారిపోతున్నాయి. చూడండి, ఒక దాంట్లో నుంచి ఒకటి బయటికి వస్తా. ఆ హాట్ వాటర్ వెళ్ళడం వల్ల అది లోపల ఆ హాట్ వాటర్కి ఇంకా ఇది బయటికి ప్రెజర్ వల్ల బయటికి అనేది ఇంకో గ్లాసు వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే దీన్ని బయటికి తీసాను. ఇలా అన్నామంటే సరే ఇంకా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా కప్పులైనా, గ్లాసులైనా ఏదైనా సరే ఈజీగా ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము షూ వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా. ఇదైతే నేను చూపిస్తున్నది అయితే కొత్త షూలండి. ఇంకా మనము వాకింగ్ అని లేదంటే ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, రెగ్యులర్గా వాడి షూ అనేది బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అసలు మనం వాసన పీల్చాలని కూడా భరించలేము ఈ వర్షాకాలంలో. మరి షూ వాసన రాకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఆ షూ వాసన వల్ల కాళ్ళు కూడా ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. మరి అలా రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకొని టిష్యూని ఇలా సగానికైతే కట్ చేయండి. ఒక టిష్యూ పేపర్ అయితే సరిపోతుంది.
ఇది మనకి దగ్గర ఒక 20 డేస్ వరకు కూడా షూ అయితే ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ స్మెల్‌కి సబ్బును తురమనైనా తురమండి. లేదంటే ఇలా కట్ చేయడమైనా కట్ చేయండి. చూడండి నేను అప్పుడప్పుడు ఇలా పెట్టేస్తూ ఉంటాను కాబట్టి ఒక సబ్బుని ఇలా సగం అయిపోయిన సబ్బుని తీసుకొని వాడుతూ ఉంటాననమాట. ఇంకా ఇలా మా ఆయన షూలో అలాగే మా పిల్లల షూలో పెడుతూ ఉంటాను. ఇవైతే నా షూ అనమాట. కొత్తవి కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలా ప్యాకెట్ తయారు చేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే సబ్బే కాబట్టి అసలు రాదనమాట. ఓపెన్ కాదు ఇంకా. దీనికి రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత ఇలా చుట్టేసుకొని ఇలా షూ లోపల ఇలా పైన ఉంటుంది కదా దాన్ని తీసేసి ఇలా పెట్టేసేయండి ఇలా మడిచి. ఇంకా అంతేనండి. అసలు షూ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఆ షూలో నుంచి వచ్చే స్మెల్ అంతా ఈ సోప్ అనేది పీల్చి సోప్ వల్ల మనకి షూ అనేది మంచి స్మెల్ అయితే వస్తాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. షూ రెగ్యులర్గా వాడేవాళ్ళు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే పెరుగు తోడు పెడుతూ ఉంటాం కదా. ఈ వర్షాకాలంలో ఒక్కొక్కసారి పెరుగు అనేది తొందరగా తోడుకోదు. అలాగే తోడు వేసినా కూడా ఒక్కొక్కసారి పొద్దున చూసామనుకోండి ఇంకా పాలు సరిగ్గా పేరిండవు. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. పెరుగు అయితే ఇలా గట్టిగా పేరుతుంది. అలాగే మనకి టేస్టీగా ఉంటుంది. అలాగే తొందరగా పులుపు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఏం లేదండి, ఎండుమిరపకాయ ఉంటుంది కదా, పెరుగు సరిగ్గా పేరకుంటే ఎండుమిరపకాయనైతే పెట్టేసేయండి. లేదు అనంటే ఇలా తుంచి ఆ విత్తనాలు మిరపకాయనైనా వేసేసేయండి. లేదంటే డైరెక్ట్గా ఎండుమిరపకాయనైనా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనం మూత పెట్టేసామంటే మనకి ఉదయం ఒక గంట కల్లా పెరుగు అయితే తోడుకుంటుందన్నమాట. బాగా పెరుగు గట్టిగా అవుతుంది. అలాగే పులుపు కూడా తొందరగా రాదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి వెల్లుల్లిపాయనైతే ఒకటైతే తీసేసుకోండి. ఇది హోమ్ రెమెడీ అనమాట. మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటి ఈ హోమ్ రెమెడీ అనుకుంటున్నారా? చెప్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయని ఇలా పైన పొట్టు తీసేసి ఒక చిన్న రోల్ తీసుకొని ఆ రోట్లో వేసి మెత్తగా దంచండి. ఇలా దంచుకున్నామంటే దీని నుంచి రసం అనేది వస్తుంది కదా, ఆ రసం మనకు కావాలన్నమాట. ఇలా మెత్తగా దంచేసేయండి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయని ఇలా రసం పిండామనుకోండి, చూడండి ఇలా వెల్లుల్లి రసం అయితే వస్తుంది. ఇది ఎందుకు, ఈ రసం ఎందుకు పనికి వస్తుంది అని అంటే, చాలామందికి ఎక్కువగా పులిపిల్ల అనేది వస్తూ ఉంటాయి. వాటి కోసం రకరకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. అలాగే ఏదంటే అవి పట్టిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా వెల్లుల్లిపాయ రసాన్ని మనకి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ₹1 ఖర్చు లేకుండా ఇలా వెల్లుల్లిపాయ రసాన్ని ఎక్కడైతే మనకి పులిపిల్లు ఉంటాయో ఆ ప్లేస్లో పట్టించండి. రెగ్యులర్గా రోజు ఒకసారి ఇలా ఒక 1 వీక్ కనుక పట్టించామంటే రాలిపోతుందనమాట. అసలు అక్కడ రాలిపోయినట్టు మచ్చ కూడా ఏర్పడదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 11th టిప్. చూడండి మనము ఎక్కడికైనా షాపింగ్కు వెళ్ళినా లేదంటే అనుకోకుండా మార్కెట్కో లేదంటే సరుకులకో కిరాణంకో అలా వెళ్తూ ఉంటాం కదా. అలా వెళ్ళినప్పుడు మనము బ్యాగ్ అనేది తెచ్చుకోవడం మర్చిపోయి ఉంటాం. ఇప్పుడు కవర్స్ కూడా ఇవ్వడం లేదు కాబట్టి కంపల్సరీగా బ్యాగ్ ఉండాల్సిందే. మరి మళ్ళీ బ్యాగ్ను కొని డబ్బులు పెట్టి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా పెట్టేసుకున్నారనుకోండి, బండ్లో ఒకటి హ్యాండ్ బ్యాగ్లో ఒకటి, అలా మనం అనుకోకుండా బయటికి వెళ్ళినా కూడా మనము సరుకులు కొన్నా ఇంకా ఏదైనా షాపింగ్ చేసినా కూరగాయలు కొన్నా మనకు బ్యాగ్ సపరేట్గా కొనాల్సిన అవసరం అయితే ఉండదు. నేను చూపించినట్టుగా వీడియోలో మడవండి. మడిచేసి ఇలా పైన పట్టుకునేటివి హ్యాంగర్స్ ఉంటాయి కదా, దాన్ని ఇలా పెట్టేసేసి ఇంకా మనం బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే తక్కువ ప్లేస్లో ఈ బ్యాగ్ని అయితే పెట్టేసుకోవచ్చు. అసలు మనకి ఇది బ్యాగ్లో సరిపోదనే టెన్షన్ ఉండదు, ఒక మూలకు ఉంటుందన్నమాట. అలాగే బండ్లో డిక్కీలో కూడా పెట్టేసుకున్నామంటే మనం బయటికి పోయినప్పుడు ఏది కొనాలన్నా టెన్షన్ లేకుండా మళ్ళీ బ్యాగుకు డబ్బులు ఖర్చు పెట్టకుండా కొనొచ్చు. ఇది అసలు ఊడిపోతుంది అనే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని అయితే తప్పకుండా సేవ్ చేసుకోండి. చూడండి మనమైతే ఉదయం లేవగానే ప్రతి ఒక్కరికి కాఫీ తాగాలని చాలా ఇష్టంగా ఉంటుంది. కాఫీ తాగితే కానీ ఏ పని చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి కాఫీ వెయిట్ లాస్ కోసం కాఫీ మానేయాలనుకునే వాళ్ళు ఇలా చేశారంటే మనకి కాఫీ తాగిన ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. అలాగే కాఫీని కూడా మానేసినట్టుగా కూడా అవుతుందన్నమాట. బ్లాక్ కాఫీ అండి ఇదైతే. బాగా వేడి నీళ్ళు చేసుకోండి. అంటే నీళ్ళని బాగా మరగనిచ్చి ఒక గ్లాస్లోకి పోసేసుకొని దాంట్లో కాఫీ పొడి వేసేసుకొని ఈ కాఫీని కనుక తాగారంటే బ్లాక్ కాఫీని మనకు కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. అలాగే మనం కాఫీని క్రమంగా మానేస్తాము. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక చిన్న కప్పునైతే తీసుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ పోయండి. అలాగే ఆ వాటర్లో కొద్దిగా వంట సోడా ఉంటుంది కదా,
వంట సోడా అనేది ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వేయండి. వేసేసి ఒకసారి వాటర్లో కలిపేసేసేయండి. తర్వాత దీంట్లోనే మనం నిమ్మకాయను ఏదైనా కట్ చేసినప్పుడు కానీ, లేదంటే నిమ్మకాయను మనము సగం పిండి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, దాన్ని వేస్ట్ కాకుండా ఇలా ఆ రసంలోనే, అంటే మనం వంట సోడా కలిపాం కదా, దాంట్లోనే రసాన్ని పిండేసి ఆ తొక్కను కూడా అందులోనే వేసేసేయండి. లేదంటే మీ ఇంట్లో మీరు వాడినవి నిమ్మకాయ తొక్కలు ఉన్నా సరే ఈ వాటర్లో వేసేసుకొని దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రిడ్జ్ రకరకాల ఐటమ్స్ పెట్టి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలా స్మెల్ రాకుండా ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 14th టిప్. చూడండి, మనమైతే రెగ్యులర్గా కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాం కదా, మన ఇంట్లో మెయిర్స్ ఉన్నారంటే ఇంకా ఆ గిన్నెలు సరిగ్గా కడగరు వాళ్ళు, కుక్కర్లైనా గిన్నెలైనా ఏదైనా సరే మనం నీట్గా కడుక్కున్నంత నీట్గా వాళ్ళైతే కడగరు. ఇంకా మరి కుక్కర్లు నల్లగా అయిపోయి చూడడానికి బాగోలేనప్పుడు ఇలా అయితే చేయండి. కుక్కర్లైనా, స్టీల్ గిన్నెలైనా, సిల్వర్ గిన్నెలైనా ఏదైనా సరే కొద్దిగా ఉప్పునైతే వేయండి. వేసేసి దాంట్లో నిమ్మకాయ ఉప్పు తీసుకొని దాని రసాన్ని పిండేసి ఇలా ఆ నిమ్మకాయ చెక్కతోటే ఇలా అన్నామనుకోండి, మనకి దాంట్లో ఉండే మురికి అంతా నీట్గా పోతుంది అనమాట. ఆ నలుపు అదంతా పోతుంది. అలాగే కుక్కర్ ఒక్కొక్కసారి ముందు వండిన కూరలది అదే స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కూడా ఇలా రుద్దామనుకోండి, ముందు చేసిన కూరలది స్మెల్ అంతా పోతుంది. మనం నాన్ వెజ్ చేసినప్పుడు కానీ, ఫిష్ చేసినప్పుడు కానీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా దీంతో రుద్దామనుకోండి, ఆ స్మెల్ అంతా పోయి మంచి లెమన్ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి నీట్గా అయిపోతుంది. అలాగే కుక్కర్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ముందు చేసిన వంటలు ఉన్న స్మెల్ ఉన్నా పోతుంది. కుక్కర్ కూడా నీట్గా కొత్త దానిలా అయిపోతుంది అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్స్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి, 15th టిప్. మనము అలోవెరా జెల్ని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. రెగ్యులర్గా అంటే రోజు అని కాదండి, వీక్లీ వన్స్ కానీ లేదంటే 10 డేస్కి ఒకసారి అలా వాడుతూ ఉంటాం కదా. నేనైతే ఈ అలోవెరా జెల్ను చాలాసార్లు అయితే వాడుతూ ఉంటాను అనమాట. వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా వాడుతూ ఉంటాను. మరి దీన్ని మనం అలోవెరా జెల్ని ఈజీగా తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ అలోవెరా జెల్ని తీసుకునేటప్పుడే ముందర చివర్లో అటు ఇటు ఉండే ఆ ముళ్ళని అయితే చాకుతోటి కట్ చేయండి. తర్వాత ఇది నీట్గా రావాలి, ఉండలు కట్టకుండా రావాలి, ఉండలు లేకుండా రావాలి అని అంటే ఇలా చపాతీ రుద్దే కర్రతోటి ఇలా దీనిపైన రుద్దండి. మనం చపాతీలను ఎలా రుద్దుతామో అలా రుద్దేశామంటే చూడండి, ఓన్లీ జెల్ మాత్రమే వస్తుంది, తొక్క అంతా అలానే నీట్గా వస్తుందన్నమాట. మనం జెల్ను మళ్ళీ సపరేట్గా మిక్సీ వేయాల్సిన అవసరమే ఉండదు. ఈ విధంగా తీసుకున్నామంటే దీన్ని మనం ఫేస్ వాష్ కావాలన్నా, ఫేస్కు అప్లై చేసుకోవాలన్నా, అలాగే హెయిర్ ప్యాక్గా వాడుకోవాలన్నా వాడుకోవచ్చు అనమాట. మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. నేనైతే దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి తలకు పట్టించేసి 1 గంట తర్వాత తలస్నానం చేస్తూ ఉంటానన్నమాట. అలాగే ఫేస్కి కూడా దీంట్లో కొద్దిగా పసుపును వేసేసి బాగా కలిపి ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాను. మరి మీరు ఎలా అలోవెరాని యూజ్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే ధనియాలను తెచ్చుకుంటాం కదా, ధనియాల వల్ల చాలా బెనిఫిట్స్ అండి. ధనియాల వల్ల వెయిట్ లాస్ అవుతారు. అలాగే మనకు కడుపులో సరిగ్గా అరగకపోయినా, మనం నాన్ వెజ్ తిన్నప్పుడు ఒక్కోసారి డైజెషన్ అనేది సరిగ్గా కాదు కదా, అలాంటప్పుడు కూడా ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీ ఇష్టం, మీరు ధనియాలనైనా తీసుకోండి, లేదంటే ధనియాల పౌడర్, ధనియాలని ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఎలా అయినా మీ ఇష్టం. ఒకవేళ ధనియాలనైతే ఈ వేడి నీళ్ళల్లో బాగా ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చేసి వడగట్టేసుకొని, లేదు ధనియాల పొడి అయితే నీళ్ళని వేడి చేయండి. నీళ్ళని వేడి చేసేసి ఇంకా దాంట్లో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక కప్పు తీసుకోండి, ఆ కప్పులో వాటర్ అయితే పొయ్యండి, వేడి చేసిన వాటర్ని పోసేసి దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కానీ లేదంటే 1 టేబుల్ స్పూన్ మీ ఇష్టం ఎంతనైనా సరే వేసేసుకొని దీన్ని బాగా కలిపేసేసుకొని, దీన్ని మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, సరిగ్గా అరగకపోయినా, తేంపులు వస్తూ ఉన్నా ఈ వాటర్ని కనుక తాగామంటే మనకి డైజెషన్ అనేది ఫ్రీగా అయిపోతుందన్నమాట. అలాగే మోషన్ కూడా ఫ్రీగా వస్తుంది. కడుపులో అరగకపోయినా, తేంపులు వచ్చినా ఈ వాటర్ అయితే తాగండి, చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా నెక్స్ట్ టిప్, 17th టిప్. చూడండి, మనమైతే బయటికి వెళ్ళినప్పుడు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ తెచ్చుకుంటాం కదా, మామూలుగా ఇలా పెద్ద ప్యాకెట్ల కంటే, పెద్ద డబ్బాల కంటే చిన్న ప్యాకెట్లే తెచ్చుకుంటాం. ఎందుకంటే పెద్ద డబ్బాలకు ఒకసారి ఓపెన్ చేసి పెట్టేసామంటే గడ్డ కడతా ఉంటాయనేసి ఇలా ప్యాకెట్స్ 10 రూపీస్వా 5 రూపీస్వానే తెచ్చుకుంటూ ఉంటాం కదా.
మరి ఇది కలుపుకునేటప్పుడు మనము ఇలా డైరెక్ట్గా వేసేసి పాలు పోసామనుకోండి, లేదంటే పాలుల్లో ఇది డైరెక్ట్గా వేసేసామంటే మొత్తం ఉండలు కట్టేస్తుంది, అస్సలు మనం ఎంత కలిపినా కలవదనమాట. అందుకోసమని మనం ఫస్ట్ మనకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఎంత కావాలన్నా అంత వేసేసుకోండి. తర్వాత కొద్దిగా షుగర్ వేయండి. షుగర్ ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి. తర్వాత కొన్ని పాలు వేసేసి బాగా కలపండి, ఇంకా అసలు ఉండలు లేకుండా కలుస్తుంది. తర్వాత మీకు ఎన్ని పాలు కావాలనో అన్ని పాలనైతే పోసేసుకోండి. చూడండి, తిరగొట్టి చూపిస్తున్నాను. అసలు ఎక్కడ ఉండలు కట్టడం అనేది ఉండదన్నమాట. డైరెక్ట్గా పాలులో వేయకుండా ఇలాగ ముందు కొద్దిగా హార్లిక్స్, కొద్దిగా షుగర్ వేసేసి తర్వాత ఇంకా పాలను వేసి కొన్ని కలిపేసుకొని తర్వాత మీకు నచ్చిన పాలను పోసుకున్నారంటే అసలు ఉండలు లేకుండా నీట్గా కలిసిపోతుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయల్ని పాడవకుండా ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మరి నిమ్మకాయల్ని మనము కొద్దిగానే మనకి ఒక 2-3 డ్రాప్స్ అంతా నిమ్మరసం కావాలన్నప్పుడు నిమ్మకాయని మొత్తం కట్ చేసామంటే మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట. వేస్ట్ అయిపోతుంది, అది ఒక రోజు 2 రోజులకే కొద్దిగా వాడిపోయి ఆ రసం కూడా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా అయితే చేయండి. పైన తొక్కను కట్ చేసేసి చిన్న హోల్ పెట్టేసేయండి. హోల్ పెట్టేసి మీకు ఒక 2-3 డ్రాప్సే కావాలి అన్నప్పుడు ఇలా పిండేసుకోండి. ఇలా పిండేసుకొని మీకు ఎంత కావలిస్తే అంత, ఎక్కువగా కావాలన్నప్పుడు సగాన్ని కట్ చేసుకొని, కొద్దిగానే కావాలి అన్నప్పుడు మాత్రం ఇలా చేసేసుకొని ఇంకా మీకు కావాల్సినంత పిండేసుకొని మళ్ళీ ఆ కట్ చేసిన తొక్కని ఇలా పెట్టేసి దీనిపైన కావాలంటే ఒక టూత్ పిక్ను గుచ్చండి. ఇంకా మీకు నిమ్మకాయ అనేది పాడవదనమాట. మళ్ళీ 1 వీక్ వాడుకున్నా కూడా అలానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు పాడవదు. ఇంకా నెక్స్ట్ టిప్పు, 19th టిప్పు, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు. చూడండి, ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి. చూడండి, పెన్నెం అయితే మనము రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, రోజు చపాతీలు అలాగే జొన్న రొట్టెలు చేస్తూ ఉంటాము, పులక కాలుస్తూ ఉంటాం కదా, అది మనం చేసి దానిపైన అంతా మొత్తం ఇలా ఏమవుతుందంటే మొత్తం పేట్లుగా లేస్తూ ఉంటుంది మనం చేసేటప్పుడు. ఎందుకంటే దానికంతా మనం పిండిది అది ఇది అతుక్కొని పోయి పెన్నెం అంతా ఖరాబ్ అయి ఉంటుంది. అలాగే మనం ఇలా గేకినామనుకోండి చపాతీ చేసేటప్పుడు కానీ తిప్పేసేటప్పుడు ఆ నలుపు అంతా దానికి అంటుకుంటూ ఉంటుంది. అది మన కడుపులోకి పోయి కూడా మన హెల్త్కి మంచిది కాదు. అందుకని ఇలా పెన్నెం పైన సబ్బు ముక్కలు అయితే వేయండి. నేనైతే పెద్దవి అయితే వేస్తున్నాను, మీ దగ్గర చిన్నవి ఉన్నాయనుకోండి అవి అయితే వేయండి. నా దగ్గర ప్రస్తుతానికి చిన్నవి లేవు కాబట్టి ఇలా పెద్ద వేసి చూపిస్తున్నాను. లేదంటే ఒక సబ్బుని తీసుకొని దాన్ని తురిమైనా వేసేసేయండి. ఇలా మీ ఇష్టం, స్నానానికి వాడే సబ్బా, లేదంటే బట్టలు ఉతుకుతుంటారు కదా ఆ సబ్బా, లేదంటే అంట్లు కడిగే విమ్ సబ్బా, ఏదైనా సరే మీ ఇష్టం అండి, ఏదైనా వేసేసుకోండి. నేనైతే ఇప్పుడైతే ఈ సబ్బులైతే మీకు స్నానం చేసే సబ్బు వేసి చూపిస్తున్నాను, బట్టలు ఉతికే సబ్బు కూడా వేసి చూపిస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏ సబ్బు కావాలంటే అది వేసుకోండి. తర్వాత దాంట్లో కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా ఉప్పు వేసేసి అలాగే ఒక సగం నిమ్మకాయను పిండేసేయండి. చూడండి, ఇంకా అంతా ఇది నిమ్మరసము అలాగే వంట సోడా వేయడం వల్ల రియాక్షన్ ఇలా వచ్చేసి చూడండి ఇలా బాగా నురగగా వచ్చేస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడే మనం స్పూన్తో బాగా రుద్దాలన్నమాట, గీకినట్టుగా సలాకితో కానీ స్పూన్తో కానీ. ఇలా అన్నామంటే మనకి చివర్లన మధ్యలో మనకి చపాతీలు చేసి జొన్న రొట్టెలు చేసి ఆ పిండిదంతా అతుక్కొని పేట్లు నల్లగా వస్తూ ఉంటుంది. పెన్నాన్ని తిప్పేసేటప్పుడు రొట్టెలు తిప్పేసినా చపాతీలు తిప్పేసినా అలా రాకుండా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల. ఇలా అన్నామంటే దాంట్లో ఉండే మురికి మొత్తం వచ్చేస్తుంది. ఆ మురికి అనేది హెల్త్కి అస్సలు మంచిది కాదు. అందుకని కనీసం అంటే 1 మంత్కి ఒకసారైనా ఈ విధంగా పెన్నాన్ని క్లీన్ చేసుకోండి. ఇలా రుద్దామంటే దానికి ఉండే పెన్నానికి ఉండే మురికి మొత్తం వచ్చేస్తుంది. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత నీట్గా కడిగేసుకోండి. చూడండి, అసలు ఎక్కడ పేట్లు లేయడం కానీ ఇంకా దానికి జిడ్డు మురికి కానీ ఏమీ లేదనమాట, నీట్గా పోతుంది. అసలు పెన్నెం అనేది కొత్త దానిలా వస్తుందన్నమాట. అలాగే నల్లగా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో షైనీగా. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా మీకు పెన్నెము నీట్గా రెడీ అయిపోతుందన్నమాట. సో ఇవండి ఈరోజు 19 రకాల టిప్స్. మరి 19 రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.